మరి అప్పుడు సంగతి మనం గుర్తు చేసుకున్నట్లయితే బైబిల్లో ఉన్న దాని ప్రకారం ఒక కుష్ఠరోగి యేసుప్రభు వారి దగ్గరికి వస్తాడు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి మరి ఏమని అడుగుతాడంటే, ప్రభువా అని అడుగుతాడు. అంటే అప్పుడు శాస్త్రులు పరిచయాలు కూడా ప్రభువుని అంగీకరించాల యేసుప్రభు వారిని. మరి శాస్త్రాలు చదివిన వాళ్ళు, బైబిల్ బోధించేవాళ్ళు ఉన్నారు అక్కడ, ధర్మశాస్త్రాచారాలు బోధించేవాళ్ళు. వారు కూడా యేసుప్రభు వారిని ప్రభువుని అంగీకరించాల. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. ప్రభువుని అంగీకరించడం మరి వారికి నోరు రావటంలా. మరి ఎందుకనంటే వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నది తీరు అటువంటిది అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి కుష్ఠరోగి ఏమన్నాడంటే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా నీకిష్టమైతే, ఏమన్నాడండి? ఎంత తెలివిగా ప్రార్థించాడో దేవుని చూడండి పిల్లగా. నీకిష్టమైతే అన్నాడు. అక్కడ మనకు ఏదన్నా కార్యం చేయాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, ఏదన్నా మేలు చేయాలన్నా ఆయనకి ఇష్టం కావాలి. ఆయనకి ఇష్టం కాయిందే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత అడిగినా, ఆయన ఎందుకు విశ్వాసం లేకుండా, ఆయన ప్రభు ఆయన ఒప్పుకోకుండా, యేసయ్య నిజమైన దేవుడని ఒప్పుకోకుండా, ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కానీ ఆయన ఈ లోకానికి వచ్చారన్న సంగతి తెలియకుండా మరి మనం ఏదేదో ప్రార్థన చేస్తే అది నెరవేర్త పిల్లారా. ముందు ఆయన ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఏమనాలి? నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి ప్రభు అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ప్రార్థన చూడండి పిల్లారా. నీకిష్టమైతే, నేను బాగుపడాలంటే నీకు ఇష్టమే ప్రభు, నేను చక్కగా ఉండాలంటే నీ ఇష్టమే ప్రభు, నేను సమాధానకరంగా ఉండాలంటే నీ ఇష్టమే ప్రభు, నేను విశ్వాసంగా ఎదగాలంటే నీ ఇష్టమే ప్రభు, నేను ప్రేమగా ఉండాలంటే నీ ఇష్టమే ప్రభు, నాలో మీ యొక్క ఆత్మ ఉండాలి రావాలి అంటే మీ ఇష్టమే ప్రభు అని దేవునికి ఇష్టం లేకుండా ఏది మనిషి ఇవ్వడండి. దేవుడంటే ఇష్టం ఉండాలి, దేవునికి మనమంటే ఇష్టం ఉండాలి. మనమంటే ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో అప్పుడు మనకు కావాల్సిన దేవుడు అనుగ్రహిస్తాడు. ఎట్లా ఇష్టం వస్తుంది ఆయనంటే మనకి? ఎట్లా వస్తుంది? ఆయన నిజమైన దేవుడైన ఒప్పుకోవాలి, హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి, అనుమానం లేకుండా ఒప్పుకోవాలి.